దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటి వరకు ఎండలతో అలమటించిన రాజధాని వాసులకు వర్షం ఊపిరిపోయగా కుండపోతగా కురుస్తున్న వర్షం వారికి నిద్రను కరువు చేసింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. తెల్లవారుజామున కురిసిన 228 మిల్లీమీటర్ల వర్షంతో ఢిల్లీ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇందులో మంత్రి అతీష్ ఇల్లు కూడా ఉంది. నిన్న కూడా రాజధానిలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదైంది. తీవ్రమైన వేడిమి నుంచి ఇది కాస్త ఉపశమనం కలిగించిందని అనుకుంటుండగానే అది కాస్త మరింత తీవ్రమైంది. చూస్తుండగానే ఏకంగా 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో నగర వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ తలెత్తాయి. మరోవైపు మరిన్ని వర్షాలు తప్పవంటూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో భారీ వర్షం తర్వాత 200 హాట్ స్పాట్లను గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 40 హాట్ స్పాట్లు ప్రజా పనుల శాఖ సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షం కురవడంతో నీటి మట్టం తగ్గేందుకు సమయం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. జల దిగ్బంధనం సమస్యలపై ఫిర్యాదుల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ వర్షాలతో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. లోతే ఎస్టేట్ ప్రాంతంలోని నివాసం వద్ద నీరు నిలవడంతో సిబ్బంది ఆయన్ను ఎత్తుకొని కారులో కూర్చోబెట్టారు. పార్లమెంటుకు వెళ్లేందుకే ఇదంతా అని యాదవ్ వెల్లడించారు. తన ఇల్లంతా నీటితో నిండిపోయిందని, 2 రోజుల క్రితం చేసిన ఫ్లోరింగ్ అంతా పాడైపోయిందని చెప్పారు. ఫ్లోరింగ్ కోసం వెచ్చించిన సొమ్మంతా వృధా అయిందన్నారు. ये असल में एनडीएमसी तैयार नहीं रहता है। इतना लेट बारिश हुई इसके बाद भी इन्होंने नालियां साफ नहीं की। जहां चोक होता है सारे पुराने कर्मचारियों को मालूम है, अगर उसको साफ कर दे तो कभी ये नौबत ना आए। ये सारे यहाँ बहुत ही हमारे बगल में नीति आयोग के सदस्य हैं, स्टेट मिनिस्टर का दर्जा है, फिर मंत्री लोग हैं, गृह राज्य मंत्री हैं जिनके अंडर में एनडीएमसी है, और जनरल्स हैं और मंत्री हैं, नेवी के एडमिरल्स हैं, सारे बड़े लोग हैं। लेकिन पानी भर जाता, लोगों को निकलना मुश्किल है। आप देख रहे हैं पार्लियामेंट जाने के लिए हमें क्या करना पड़ा, एक गाड़ी से वहां तक आए, लोग उठा के यहाँ तक लाए। सर, ये बारिश को लेकर आज जो हुआ है इसको क्या कहना चाहेंगे?